మీరు కానీ, మీరు దగ్గర వాళ్ళు కానీ ఎవరైనా ఆల్కహాల్‌కి బానిసైనట్టు అనిపిస్తుందా? దీనికి ఈజీ సొల్యూషన్ ఉంది. అదే రిలాక్స్ థెరపీ. ఆల్కహాల్‌కి ఎలా మీరు బానిస అవుతున్నారు? దాని నుంచి ఎలా ఈజీగా బయటపడొచ్చు? ఈ రిలాక్స్ థెరపీ గురించి మాట్లాడుకుందాం. బేసికలీ ఆల్కహాల్ ఏంటంటే న్యూరో అడాప్టేషన్ టు ఆల్కహాల్. అంటే ఆల్కహాలు మనకు ఫుడ్ ఎలాగో మన బ్రెయిన్‌కి అలాగా ఇది తయారవుతుంది చిన్నగా. సో ఎప్పుడైతే ఆల్కహాల్ ఆపేస్తామో దానికి విత్‌డ్రావల్ సింప్టమ్స్ అంటాం. చేతులు వణకటం కావచ్చు, చికాకు రావటం కావచ్చు, అనుమానం ఇంక్రీజ్ అవ్వడం కావచ్చు, ఎవరో మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు అన్నట్టు థాట్స్ కావచ్చు. ఇలాంటి రకరకాల ఫీలింగ్స్ స్టార్ట్ అవుతాయి. సో దట్ ఏమవుతుంది అంటే మళ్ళీ ఆల్కహాల్‌కి తీసుకోవాలనిపిస్తుంది. ఇది సివియర్ అడిక్షన్‌లో జరిగే లక్షణాలు. సింపుల్‌గా ఏంటి అంటే నిద్ర పట్టకపోవటం. ఆల్కహాల్ తీసుకుంటే నిద్ర వస్తుంది కదా అని ఆల్కహాల్‌కి వెళ్ళిపోతూ ఉంటారు. ఇవన్నీ ఏంటి అంటే ఆల్కహాల్‌కి బానిస అయ్యేటట్టు చేస్తాయి. సో సింపుల్‌గా పక్కన వాళ్ళు మీ స్పౌజ్, మీ దగ్గర వాళ్ళు ఏంటంటే ఆల్కహాల్ ఆపేయండి, ఆపేయండి అని మిమ్మల్ని ప్రెషర్ పెడుతుంటారు. బట్ ఆల్కహాల్ ఆపేస్తే ఏంటో మీరు ఇబ్బంది పడుతుంటారు. మీకు తెలియకుండానే ఈ ఆల్కహాల్‌కి బానిస అయిపోతారు. సో ఇది ఒక ఆల్కహాల్ డిపెండెన్స్ సిండ్రోమ్ డిజార్డర్. సో ఇది ఒక జబ్బులాగా మీరు అనుకొని దీనికి సరైన ట్రీట్మెంట్ తీసుకుంటే ఈజీగా ఆల్కహాల్ బానిసత్వం నుంచి, డిపెండెన్సీ నుంచి, విత్‌డ్రావల్ సింప్టమ్స్ నుంచి మీరు బయటపడతారు. సో అదే ఒక టెక్నిక్ ఏంటి అంటే రిలాక్స్ థెరపీ. మైండ్‌ని రిలాక్స్ చేయటం ద్వారా ఆల్కహాల్‌ని మర్చిపోయే విధంగా మనం చేయొచ్చు. అంతేకాకుండా ఆల్కహాల్ నుంచి వెంటనే ఆపేస్తే మనకేదో ఫిట్స్ వస్తాయి, లేకపోతే హార్ట్ అటాక్ వస్తుంది, లేకపోతే బరువు తగ్గిపోతారు, ఆర్ మెంటల్ హెల్త్ ఇష్యూస్ వస్తాయి. ఇట్లాంటి మిత్స్ ఉంటాయి. ఇవన్నీ క్లారిఫై చేసుకొనేసి వాళ్ళకి సింపుల్‌గా మెడికేషన్ ద్వారాను, ఈ రిలాక్స్ థెరపీ ద్వారాను వాళ్ళని మందు మాన్పించొచ్చు. మీరు కానీ, మీ ఫ్రెండ్స్ కానీ, దగ్గర వాళ్ళు కానీ ఆల్కహాల్‌కి బానిస అయ్యుంటే ఈ రిలాక్స్ థెరపీ ఇప్పించండి. కొద్దిగా ప్రొఫెషనల్ హెల్ప్ ద్వారా మెడికేషన్స్ వాడడం ద్వారా వాళ్ళు ఈజీగా బయటపడతారు. సో ఈ రిలాక్స్ థెరపీ అంటే ఏంటి అంటే మైండ్‌ని ఈ ఆల్కహాల్ వైపు తిప్పకుండా ఈజీగా అతన్ని కంట్రోల్ చేసుకునే శక్తినివ్వటం. అంటే మనం కౌన్సిలింగు ఇస్తాం, మెడికేషన్స్ పెడతాము. కాకపోతే ఈ రిలాక్స్ థెరపీతో పాటు వాళ్ళు ఈజీగా బయటపడతారు. ఇది ఓపీ బేస్డ్ ఉంటుంది. మనకు హాస్పిటల్‌లో ఉండి చేసుకోవచ్చు. ఎలాగైనా వాళ్ళ పరిస్థితులను బట్టి మనము చేయడం అనేది జరుగుతుంది. సో దీని ద్వారా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా వాళ్ళు ఈ ఆల్కహాల్ బానిసత్వం నుంచి బయటపడతారు. దీన్ని ఆల్కహాల్ డిపెండెన్సీ సిండ్రోమ్ అంటాము. ఆర్ విత్‌డ్రావల్, కాంప్లికేటెడ్ విత్‌డ్రావల్స్ ఉంటాయి. అంటే ఆల్కహాల్ ఆపేస్తే వాళ్ళు ఇబ్బంది పడే కొంతమంది సీజర్స్ వస్తాయి. వీటన్ని ద్వారా కానీ మనము దీన్ని ఈజీ ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. దీన్ని యూజ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ.